నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. హైడ్రా కమిషనర్ రంగనాథ్ను తొలగించాలని తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు చీఫ్ సెక్రటరీని ఆదేశించింది ధర్మాసనం. వరుస వివాదాల వేళ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుందనే చెప్పాలి. సెక్రటరీ ర్యాంక్ స్థానంలో ఉన్న ఉన్నతాధికారి కోర్టు ఉత్తర్వులను ధిక్కరించడం సరైంది కాదని చెప్పింది. రంగనాథ్ స్థానంలో అర్హత కలిగిన అధికారిని నియమించాలని ఆదేశించింది ధర్మాసనం. లోతుకుంట ప్రైవేట్ భూముల్లో హైడ్రా జోక్యాన్ని హైకోర్టు తప్పుపట్టింది. రంగనాథ్ను తొలగించడం తప్ప మరో ఆప్షన్ లేదని చెప్పడం కూడా ఇక్కడ మనం మాట్లాడుకోవాలి. ఇక 63 కోర్టు ధిక్కరణ కేసులపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రంగనాథ్ వ్యవహార శైలితో హైడ్రా ఉద్దేశం దారి తప్పిందా? కొత్త కమిషనర్ నియామకంపై సర్కార్ ఏం చేయబోతుంది? రంగనాథ్ పదే పదే కోర్టు ధిక్కరణలకు ఎందుకు పాల్పడ్డారనేది ఇప్పుడు అసలు చర్చ. రైట్, మొత్తంగా హైడ్రాపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. హైడ్రా కమిషనర్ రంగనాథ్ను తొలగించాల్సిందే అంటూ కూడా పట్టుబట్టింది. ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలకు సంబంధించి ప్రస్తుతం సర్కార్ ఏం చేయబోతుంది, రకరకాల అంశాలు తెరపైకి వస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మా కొలీగ్ సాయి మనతో పాటు జాయిన్ అవుతున్నారు. సాయి, చూస్తున్నాం హైడ్రా అంటేనే రంగనాథ్ గుర్తొచ్చేవాళ్ళు. సో అటువంటి రంగనాథ్ను ఇప్పుడు తొలగించాల్సిందే అంటూ హైకోర్టు కీలక ఉత్తర్వులు అయితే జారీ చేసింది. ఇక ప్రభుత్వం ఏం చేయబోతుంది, అందులోనూ రంగనాథ్ స్థానంలో ఇప్పుడు ఆ ప్లేస్లోకి ఎవరు రాబోతున్నారనే అంశం ఇటు రాజకీయ పార్టీలతోనూ ప్రజల్లోనూ ఒక రకంగా ఉత్కంఠ రేపుతున్న అంశం. చాలా కీలక అంశంగా హైడ్రాను ప్రస్తుత సర్కారు తీసుకున్న తరుణంలో ఏం జరగబోతుంది? హైడ్రా మార్పులకు సంబంధించి రంగనాథ్ ప్లేస్లో ఎవరిని రీప్లేస్ చేయబోతున్నారు, ఏం జరగబోతుంది అనుకోవచ్చు? రైట్, థ్యాంక్ యూ వంశీ. మొత్తం మీద రంగనాథ్ యొక్క ఎపిసోడ్ సంబంధించిన విషయం చూస్తున్నట్టయితే దాదాపుగా కొన్ని రోజులుగా వివాదాస్పదంలో కూడా ఆయన ఉంటున్నారు. మొత్తంగా ఇటు 63 మీరు అన్నట్టుగా 63 కేసులకు సంబంధించి కూడా ఆయన కోర్టు ధిక్కరణ కేసులు ఉన్నాయి. దాదాపుగా ప్రభుత్వం మొదట్లో ఏర్పాటు చేసినటువంటి హైడ్రా ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి హైడ్రా వేరని చెప్పేసి చాలా మంది అనుకుంటున్నారు. ఎందుకంటే దాదాపుగా పెద్దవాళ్ళకి సంబంధించినటువంటి భూములు కానివ్వండి, ఇన్కన్వెన్షన్ భూములు కానివ్వండి, అలాగే ఇతర రాజకీయ నాయకులకు సంబంధించినటువంటి భూములు కానివ్వండి, అలాగే ప్రతిపక్ష నాయకులకు సంబంధించినటువంటి భూములు అయినప్పటికీ కూడా, అధికారంలో ఉన్నటువంటి నాయకులకు సంబంధించినటువంటి భూములు అయినప్పటికీ కూడా ఎవరిని ఉపేక్షించకుండా ఇటు హైడ్రాకు సంబంధించి కమిషనర్ రంగనాథ్ కూడా దూకుడుగా వ్యవహరించారు. కానీ ఈ మధ్యకాలంలో చూసుకున్నట్టయితే దాదాపుగా ఒక ఏడాది నుండి కూడా ఆయన ఎందుకో కాస్త డైలమాలను లేకపోతే కొంచెం చురుగ్గా ఉండట్లేదు అని చెప్పేసి చెప్తున్నారు. బట్ పేదవాళ్ళకి సంబంధించినటువంటి భూముల విషయంలో కానివ్వండి, లేకపోతే వారి ఇల్లు కూలగొట్టడానికి సంబంధించినటువంటి హైడ్రా అతిగా ప్రవర్తించిందని చెప్పేసి పదే కూడా ఇటు కోర్టులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. బట్ దీనికి సంబంధించి కూడా తమకు న్యాయం చేయాలంటూ కూడా ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. బట్ హైడ్రాకి సంబంధించినటువంటి కమిషనర్ రంగనాథ్ కూడా దీనికి సంబంధించి కూడా ఎక్కడా ఎలాంటి లోటుపాటు లేకుండా ముందుకెళ్తున్నాను, ప్రభుత్వం ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసింది, నేనేదో చేయగలుగుతానని చెప్పేసి అనే ఒక ఏకజత చక్రాధిపత్యంలో వెళ్దామని చెప్పేసి అనుకున్నటువంటి వ్యక్తి ఇప్పుడు బోల్తా పడినట్టుగా అనిపిస్తుంది. రైట్, మొత్తం మీద ఇటు మల్కాజ్గిరికి సంబంధించినటువంటి మేడ్చల్ జిల్లా మల్కాజ్గిరికి సంబంధించినటువంటి లోతుకుంటకు సంబంధించినటువంటి భూముల్లో భాగంగా పదే కూడా ఆయన ఆ భూములకు సంబంధించి కేసు విచారణ సందర్భంగా ఆయనపై మొత్తం మీద 63 కేసులు ఉన్నాయి. అలాగే దీనికి సంబంధించి కూడా ఆయనకు కోర్టు పలుమార్లు పిలిచినప్పటికీ కూడా ఆయన వెళ్ళలేదు. సో దీంతో ఆగ్రహం చెందినటువంటి ఒక ధర్మాసనం కూడా పూర్తిగా ఆయనను తీసేయాలి, అలాగే ఉన్నతాధికారికి సంబంధించి ఒక స్పెషల్ ఆఫీసర్ కూడా నియమించాలని చెప్పేసి ఇటు సిఎస్ కు రాయడం జరిగింది. మరి ఇది ఏ విధంగా చూడొచ్చు, మరి ప్రజలు సంతృప్తి చెందారా, లేకపోతే ప్రజలు హర్షించదగ్గ విషయం, లేకపోతే గవర్నమెంట్ ఇది ఒక పెద్ద తలనొప్పిగా మారే అవకాశం ఉందా అనేది చూడాలి. రైట్, ఇదే క్వశ్చన్ అవర్ కార్యక్రమంలో పాల్గొనడానికి మనతో పాటు జాయిన్ అవుతున్నారు బీజేపీకి సంబంధించిన నాయకులు రామరెడ్డి గారు, అలాగే బీఆర్ఎస్ నుండి రాజు గౌడ్ గారు సిద్ధంగా ఉన్నారు. నమస్కారం సార్. రామరెడ్డి గారు నమస్కారం, రాజు గౌడ్ గారు నమస్కారం. నమస్తే అండి. నమస్తే రామరెడ్డి గారు, హైడ్రా కమిషనర్ రంగనాథ్ పై కూడా కోర్టు సీరియస్ అయింది. సో ఖచ్చితంగా ఆయనను పదవి నుండి తీసేయాలని చెప్పేసి కూడా ఆర్డర్ చేసింది. ఇది ఏ విధంగా చూడొచ్చు అంటారు? ప్రభుత్వానికి ఇది గట్టి షాక్ అనుకోవచ్చా? డెఫినెట్ గా అండి, ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి గట్టి షాక్. ఆయన కూడా అడ్డు అదుపు లేకుండా తన మాటలు గారెడుతో ఏమైనా నడుస్తుంది అనుకుంటుండు. రంగనాథ్ కూడా ఆయన ఏంటంటే రాజ్యాంగానికి అతీతం, చట్టానికి అతీతం అని ఫీల్ అయ్యి చాలా ఓవర్ గా మాట్లాడుతూ 63 కోట్లు ధిక్కరణ కేసులు ఏంటండి? ఇంత దారుణంగా దేశంలోనే ఏ ఆఫీసర్ పనిచేయలే. 63 కోట్లు ధిక్కరణ కేసులు. అలా ఈయన రోజులు ఈయన ఎవరికి భయపడినని. మళ్ళీ ఫాతిమా కాలేజీ విషయంలో టోటల్ యూటర్న్ పూలగొడుతా నోటీస్ ఇచ్చి మళ్ళీ ఈ పెద్దలు ఏమిచ్చాడు? ఆయనకు పెద్ద దెబ్బ అక్కడే పడింది. ఆయనకు పెద్ద దెబ్బ అక్కడే పడింది. ఫాతిమా కాలేజ్ సంబంధించి కూడా ఇటు ఓవైసీకి సంబంధించిన అంత FTL లో గూగుల్ కి సంబంధించిన పిక్చర్ లో కూడా కనబడుతుంది, అలాగే మ్యాపింగ్ కూడా కనబడుతుంది. అయినప్పటికీ కూడా FTL ఉన్నా కూడా ఆయన చర్యలు తీసుకోలేదు. FTL లేదని స్టేట్మెంట్ ఇచ్చాడు. ఎంత దారుణం అంటే
గూగుల్ మ్యాప్ లో క్లియర్ గా స్పష్టంగా కనపడుతుంది. చెరువులో కట్ట మించి వచ్చి మట్టి పోసి మధ్యన కట్టి దాదాపు 40% చెరువును కట్ట చేస్తే అది ఇటు ఏం చేశారంటే ఈ 2 ఏళ్ల కాలంలో ఒక సైడ్ మిగతా సైడ్ కూడా మట్టి పోసి కూలపోసి మట్టిలోకి నింపి అది చెరువు కాదని కొత్త ఫోటోలు తీసి FTL లేదని పచ్చబద్ధం. ఇంతకన్నా దగ అనేది ఏముండదు. సో అంత తర్వాత 63 కోట్లు దిక్కున్న కేసులు పేదల ఇండ్లను కూలగొడతప్పుడు పిల్లలు బడి పిల్లలు పుస్తకాలు తెచ్చుకొని లేదండి. సీఎం రేవంత్ రెడ్డి ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. రామిరెడ్డి గారు, సీఎం రేవంత్ రెడ్డి ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు, అడ్డు అదుపు లేకుండా కూడా గూలగొట్టుకుంటూ వెళ్ళాడు. ఇప్పుడు ఆయన పదవికి ఎదురు పడింది. రేవంత్ రెడ్డి కూడా ఏంటంటే నేను రెడ్ హ్యాండెడ్ గా కెమెరా ముందు దొరికిపోయినా నాన్ని ఏమి చేయలేకపోయిండ్రు. కేసీఆర్ తో కుమ్ముకైతే కేసీఆర్ పండబెట్టిన కేసు. కానీ నేను కెమెరా ముందు రెడ్ హ్యాండ్ దొరికిపోయినా ఏం కాలేదు కాబట్టి ఇప్పుడు నేను ఏం చేసినా ఏం కాదనే ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ మించి అహంకార స్థాయిలో ఉన్నాడు. ఆయన 10th పేపర్ లీక్ అయింది, ఆయనే విద్యాశాఖ మంత్రి, ఆయనేం రాజీనామా చేయలేదు. 6గురిని ఒక క్రిమినల్ నరహంతకుడు నిర్దాక్షిణ్యంగా అరెస్ట్ చేసిండు. ఎవరు ఫోక్సో కేసులో ఉన్నోడు వాడిని అరెస్ట్ చేయలేదు పోలీసులు. విషయం ఏంటంటే హైడ్రాకి సంబంధించి కూడా ఇటు రేవంత్ రెడ్డి ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు, నిజమా కాదా? 100% ఫ్రీ హ్యాండ్ అంటే చట్టానికి అతీతంగా ఇచ్చాడు హ్యాండ్, చట్ట పరిధిలో కాదు. చట్టాన్ని దాటి ఆయన పనులు చేస్తున్నా ఒక్కసారి హెచ్చరించకపోగా ఉల్టా సమర్థించిండు. ఇందులో రంగనాథ్ తో పాటు రేవంత్ రెడ్డి కూడా దోషి. రంగనాథ్ తొలగించమని ఆదేశించో రేవంత్ రెడ్డికి ఏమైనా నైతికత ఉంటే సీఎం పదవికి రాజీనామా చేయాలి. అటు పేపర్ లీక్ కానీ హైడ్రా రైట్. రామిరెడ్డి గారు ఒక నిమిషం. రాజగౌడ్ గారు నమస్కారం. నమస్కారం, చెప్పండి. రైట్, రంగనాథ్ తప్పించండి అని చెప్పేసి హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఏ విధంగా చూడొచ్చు? సో మీరేమంటారు, ఇది కరెక్ట్ నిర్ణయం అంటారా కాదా? ఈ రోజు ఏదైతే హైకోర్టు నిర్ణయం తీసుకుందో ఆ నిర్ణయానికి ఈరోజు తెలంగాణ ప్రజలందరూ కూడా, ముఖ్యంగా హైదరాబాద్ ప్రజలందరూ కూడా సంతోషపడే విధంగా ఉన్నది. మానవత్వం లేని రంగనాథాన్ని తొలగించాలి. గతంలో అనేక సార్లు ఆయన మీద అలిగేషన్స్ వచ్చినప్పుడు బడాబాబులకు వదిలేసి ఎవరైతే బీదోళ్ళు ఉంటారో వాళ్ళపై బుల్డోజర్లు ఎక్కించిన ఈ రంగనాథం పోవడం ఎంతో సంతోషమైన విషయం. మరి భవిష్యత్తులో వచ్చే అధికారులు కూడా గుర్తుపెట్టుకున్న న్యాయాలు చట్టాలు ఇంకా ఉన్నాయి. మీరు ఇష్టం వచ్చినట్లే చేసుకుంటూ పోతే ఇక్కడ కుదిరేది లేదు. మనం హైదరాబాద్ మీ పార్టీ వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడ్డారు అంటారు, వాస్తవమేనా? మా పార్టీ వాళ్ళు హైదరాబాద్ కాదు, రంగనాథ్ కి సంబంధించి ఇప్పుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిది ఫామ్ హౌస్ ఉంది బఫర్ జోన్ లో, పట్నం మహేందర్ రెడ్డిది ఉన్నది, కాంగ్రెస్ నాయకులే అనేక మంది ఉన్నాయి. మరి అదే విధంగా అసదుద్దీన్ ఓవైసీది అయితే మనకు కళ్ళకు కనిపిస్తూనే ఉన్నది. మరి ఇంతమందికి ఏం చేయకుండా కేవలం బీద వాళ్లకు ఇబ్బంది పెట్టాలి, వాళ్ళకు కనీసం నోటీస్ ఇయ్యరాదు, ఆల్ ఆఫ్ సడన్ పోయి కూలగొట్టాలి అంటే ఇది ఏ రాష్ట్రంలో ఉన్నాం, మనం ఏ దేశంలో ఉన్నాం? ఈ విధంగా అధికారులకు ఫ్రీ హ్యాండ్ ఇస్తే ప్రజలకు మంచిగా చేయాలి. అధికారులకు ముఖ్యమంత్రి ఇంకెవరో అధికారం ఇస్తే వాళ్ళు ప్రజల కోసం పనిచేయాలి తప్ప ఈ విధంగా బుల్డోజర్ ఎక్కించి రాత్రిలో అంత మొత్తం కూడా నేలమట్టం చేసేసుడు, ప్రజలకు భయభ్రాంతులకు గురి చేసుడు, ఇది ఎక్కడ విధమో ఏమో గాని ఈ రోజు ఏదైతే హైకోర్టు తీసుకున్న నిర్ణయానికి మేము ఖచ్చితంగా స్వాగతిస్తున్నాం. ఇంకా అధికారులు ప్రభుత్వాలు చెప్పినట్లు, ముఖ్యమంత్రి చెప్పినట్లు గిట్ట ఒకవేళ ఇంటే మాత్రం వాళ్ళకు కూడా ఇదే గతి పడుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీ ఐ న్యూస్ వ్యూవర్స్ కి అందరు కూడా తెలియజేసుకుంటూ, మరి మనం నిన్న మొన్న చూసినాం ఏ విధంగా ప్రజలు తిరగబడి ఏదైతే సెంట్రల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ను రాజీనామా చేపించారు. రాజుగౌడ్ గారు ఒక నిమిషం. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మాజీ మంత్రి వారిలో పుష్పలీల గారు సిద్ధంగా ఉన్నారు ఫోన్ ద్వారా. నమస్కారం అండి పుష్పలీల గారు. నమస్కారం. సో హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంబంధించి కూడా తెలంగాణ హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. దీని మీద వేరేమంటారు? మీ పార్టీకి సంబంధించినటువంటి
వారికి కొంచెం దెబ్బ పడినట్టుగా అనిపిస్తుంది మీ ప్రభుత్వానికి. మీరేమంటారు? ఎందుకు చెప్పాలండి, ఎవరైనా అనుకోనే సంతోషపడతా అంటే మేమేం చేయలేం కానీ అల్ప సంతోషులుగా. అంటే మీ అండదండలతోనే హైడ్రా కమిషనర్ గా రంగనాథ్ గారు దూకుడు పెంచారు బాధ ఉంది. అయిపోయిందా మీ క్వశ్చన్? చెప్పండి. ఇప్పుడు కోర్టు చెప్పినంత మాత్రాన, లేకపోతే ఇప్పుడు హైడ్రా కమిషనర్ గారు చేసే తప్పు అనుకుంటే, రీసెంట్ గా ఈ మధ్యనే ఒక ర్యాలీ తీశారు. ప్రజలకు సంబంధించిన అనేక పార్టీలకు అతీతంగా ఎవరు కబ్జాలు చేసినా, ఏవి చేసినా, పాత స్థలాలను గాని, చెరువు నాలాలను కబ్జాలను గాని, వారిని అన్ని కూడా తొలగించడం లోపల గవర్నమెంట్ ప్రభుత్వ స్థలాన్ని సేవ్ చేసి ప్రజలకు సంబంధించిన దాన్ని కాపాడారు. ఇలాంటి హైడ్రా ఉండడం వల్లనే న్యాయం జరుగుతుంది అని నేను మనం టీవీలో కూడా చూసాము, స్క్రోలింగ్ కూడా జరిగింది. అంటే దాన్ని చేయడం వల్ల మా పార్టీ వాళ్ళకి నష్టం జరిగింది అని మాట్లాడడం ఇంతకుముందు ఎవరు మాట్లాడారో నేను విన్నాను. ఎవరికి జరిగినా తప్పు తప్పే. అది రేవంత్ రెడ్డి గారు ఎంత చక్కగా దాన్ని మనం అప్రిషియేట్ చేయాలి అంటే, ప్రభుత్వంలో ఉన్నా సరే అధికారం మా పార్టీలో ఉంది కదా అని తప్పులు చేయడానికి ఉపేక్షించే పరిస్థితి లేదు. కాబట్టి దానికి హైడ్రాకు సంబంధించిన అధికారికి ఫుల్ లెవెల్లో అధికారాలు ఇవ్వడం జరిగింది. అంటే అందులో ఎవరు పొలిటికల్ ఇన్వాల్వ్ చేసినా, ఎవరు నా దగ్గరకు పైరే వచ్చినా నేను చెయ్యను కాక చెయ్యను. ఇది ప్రజలకు సంబంధించిన స్థలాలు, వాటికి సంబంధించిన ఏవైనా రేపొద్దున నాలాల వల్ల ఇబ్బంది పడితే మళ్ళీ మన పేద ప్రజానికలే ప్రాబ్లం అవుతుంది. కాబట్టి అలాంటి ఏదైనా ఉన్నా నిర్దాక్షిణంగా చేయడంలో కొంత 10% వరకు పేదవాడికి అన్యాయం జరిగింది. దానికి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం స్పందించింది. తర్వాత వాళ్ళకి అన్ని కూడా రూమ్స్ ఎక్కడైతే కోల్పోయారో వాళ్ళకి ప్రత్యామ్నాయంగా చూపిస్తామని చెప్పారు. సో దానివల్ల మనం ఇప్పుడు దాన్ని చూద్దామంటారా, లేకపోతే ఏదో ఈయన మీద ఏదో యాక్షన్ తీసుకోమన్నారు కోర్టు నుంచి అంటే, కోర్టుకు కూడా ప్రత్యామ్నాయంగా అప్పీల్ తీసుకునే అవకాశం ఉంది. ఆయన కూడా వెళ్తారు. గతంలో ఆయన బిజీ వల్ల వెళ్ళకపోవడం వల్ల కూడా అది కంటెంప్ట్ కూడా వచ్చి ఉండొచ్చు. 63 కోర్టు దగ్గర కేసులు ఉండొచ్చండి, ఉండొచ్చు. అధికారుల మీద అలా జరిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. గతంలో కూడా టీఆర్ఎస్ గవర్నమెంట్ లో జరిగిన వాళ్ళు ఉన్నారు. బీజేపీ గవర్నమెంట్ కి అయితే అది లేదు. కాబట్టి టీఆర్ఎస్ లో ఎంతో మంది అధికారులు దుర్వినియోగం చేస్తున్నారు. మొదటిది అక్రమంగా భూములకు సంబంధించి ఇటు ప్రభుత్వానికి అప్పచెప్పడం ఒకటి. రెండవది పేదలకు సంబంధించినటువంటి ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా వారి గుడిసెలు కానీ వారి ఇళ్లను కానీ కూల్చడం ఒకటి. ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి అధికారులు కానీ లేకపోతే నాయకులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ముందున్నటువంటి దూకుడు ఇప్పుడు తగ్గించాడు. ఎందుకు రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి మీ గవర్నమెంట్ ఇప్పుడు ఆయన తోక కత్తిరించే విధంగా ఉందనుకోవచ్చా, లేకుంటే ఆయన దూకుడు తగ్గించారా? తోకలు ఎవరు మా రేవంత్ రెడ్డి కట్ చేయడం కానీ ముఖ్యమంత్రి తోకలు కట్టించేంత ఇక్కడ వాళ్ళు ఎవరు లేరులేండి. అంత సీన్ లేదు. ఆ డైలాగ్ మీరు మాట్లాడకూడదు. యాజ్ ఎ ప్రెసిడెంట్ ముఖ్యమంత్రి గారిని మీరు ఒక పత్రికా లెవెల్ ఉన్న వాళ్ళు మీరు కూడా అలా మాట్లాడము, పార్టీల లాగా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. ఆ మాటను వెనక్కి తీసుకోండి. ఎందుకంటే ముఖ్యమంత్రి అంటే ఒక రెస్పెక్టబుల్, అది ఒక ప్రోటోకాల్ వాల్యూ. అది ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు సంబోధించడానికి వీలు లేదమ్మా. సో ఇది డెమోక్రసీ సిస్టమ్ లో వీ షుడ్ రెస్పెక్ట్. ఎందుకంటే మీరు ఒక ఎందుకు మరి రేవంత్ రెడ్డి రంగనాథ్ గారికి చెప్పాలి కదా, అలా కాదు, కరెక్ట్ కాదు, ముందస్తుగా చేసుకోవాలి. మళ్ళీ మీకు అదే చెప్తున్నాము. మీకు క్లియర్ గా చెప్పాడు. రంగనాథ్ గారు చేసే పనికి అప్రిషియేషన్ వచ్చిన దాన్ని కూడా చూస్తూనే రంగనాథ్ గారికి వచ్చిన ప్రతి ఫైల్ ను ఆయన చూడడు. అవసరం లేదు, నేను దానికి అటానమస్ గా దానికి పూర్తి ఏమంటారు అధికారాలు మీకు ఇచ్చాను. మీరు ఏదొచ్చినా నేను పొలిటికల్ గా నేను ఇన్వాల్వ్ అవ్వను. ముఖ్యమంత్రిగా ప్రజలకు నష్టం జరిగే పనికి సపోర్ట్ చేయను. కాబట్టి మీకు ఓపెన్ గానీ ఆయన స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. అందులో మా పార్టీ వాళ్ళ భూములు పోయినాయా, మా వాళ్ళే బాధపడుతున్నారా అంటే అది బాధే కదా. బాధ అన్న వాళ్ళకి ఎవరికున్నా తప్పు చేసిన వాడు ఎవరికి బాధపడినా ఎక్స్క్యూజ్ లేదు ఇక్కడ. ఎందుకంటే ప్రజల్లో చైతన్యం వచ్చింది. ఒకవేళ రిజైన్ చేస్తే గనక ఎలాంటి అధికారిని పెట్టే అవకాశం ఉండొచ్చు? ఇంకా రెచ్చిపోతారు. ఇప్పుడు నేనా పార్టీలు కాదండి, మనం పొలిటికల్ పార్టీలు పోటీ చేయడానికి కానీ బిజినెస్ చేసుకోవడం అన్ని పార్టీలు దొంగలే ఉంటారు. అలా ఒకరు బయటకు వస్తారు, ఒకరు రారు, అంతే తేడా. ఇప్పుడు వాళ్ళు ఏదో చేయలేదు, వాళ్ళు చాలా నిక్కాసైన వాళ్ళు అని చెప్పడానికి కూడా లేదు కదా. అది ఎవరిదైనా సరే తప్పుగా ఉంది అనుకుంటే హైడ్రా కమిషనర్ గారు ఇప్పటిదాకా చేసిన దాన్ని ప్రజలు మెప్పు పొందారు. ఎన్నో చక్కటి పనులు చేశారు. ఇప్పుడు చూడండి అన్ని చేసిన దాంట్లో కూడా చాలా మెప్పే పొందారు. ముఖ్యమంత్రి గారు ఇన్వాల్వ్మెంట్ చేసుకోరు. ఇప్పుడు ఆయన తీసేసే దాంట్లో లీగల్ గా ఇంకా ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటారు. మళ్ళీ అవకాశం ఉంది.
ఆ అవకాశంలో ఆయన ఏం చెప్తారు, అప్పుడు కదా యాక్షన్ తీసుకునేది రాష్ట్ర ప్రభుత్వము. సరే చూద్దాం ఏం జరుగుతుందో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అండి పుష్పలీల గారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ రామరెడ్డి గారు మీరు చెప్పండి, ఇటు పుష్పలీల గారు మాట్లాడే విధానం పైన మీరేమంటారు? మాకేం వినవలేదండి మాట్లాడింది. రైట్, మొత్తం మీద ఖచ్చితంగా కూడా ప్రభుత్వము అందులో ఇన్వాల్వ్ కాదు. సీఎం రేవంత్ రెడ్డి కూడా మొత్తం మీద ఇన్వాల్వ్మెంట్ లేదు. మీకు ఆటోమనస్ గా ఫుల్ గా పవర్స్ ఇచ్చేస్తున్నాం, నాకు అసలు ఎటువంటి విషయాలు కూడా చెప్పకూడదు, భూములు ఏమున్నా కూడా ప్రభుత్వానికి సంబంధించినట్టు ఉంటే కనుక అప్పచెప్పడమే మీ పని అని చెప్పేసి ఆయన చెప్పాడంట. సో దీని మీద మీరేమంటారు? మీడియాలో రేవంత్ రెడ్డి ఓపెన్ గా రంగనాథుని సమర్థించండు. రంగనాథ్ కూడా చాలా అహంభావంగా మాట్లాడిండు. రేవంత్ రెడ్డి తన కలెక్షన్ ఎజెండాలో కొన్ని బిల్డింగ్ల కూడగొడితే మిగతా వాళ్ళు వచ్చి 1000 కోట్లు 100 కోట్లు కాదు 1000 కోట్లు వస్తారని ఆశపడ్డాడు. అందులో నాకు కూడా కొంత వస్తుందని రంగనాథ్ ఆశపడ్డాడు. ఈయన చేసిన దుర్మార్గానికి, హైడ్రా పేరు చేసిన దుర్మార్గానికి బిల్డర్స్ నరకం చూస్తారు. హైదరాబాద్ లో పర్టికులర్లీ గేటెడ్ కమ్యూనిటీ బిల్డర్స్ నరకం చూస్తారు. ఎందుకంటే ఏ జనరేటెడ్ ఇమేజ్ తోటి బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. కొన్ని యూట్యూబ్ ఛానల్స్ పొలిటికల్ లీడర్స్ ఒక జాయింట్ వెంచర్ లాగా జాయిన్ అయ్యి అది కొనేటోడు, అది అబద్ధం అని తెలిసినా కొనేటోడు ముందుకు వస్తలేడు, కొన్నాడు నా కొద్దు వాపస్ చేయమంటాడు. నరకం చూస్తున్నారు బిల్డర్లు హైదరాబాద్ లో. చాలా దారుణంగా ఉంది. బికాజ్ ఆఫ్ రంగనాథ్ క్రియేటెడ్ బై రేవంత్ రెడ్డి. ఏనాడు దాన్ని తప్పులను సరిదిద్దే ప్రయత్నం చేయలే. ఇన్ని కోర్టు ధిక్కరణ కేసులు వచ్చినా రేవంత్ రెడ్డి రెస్పాండ్ కావడానికి, దాన్ని సరిదిద్దే ప్రయత్నం చేయకపోవడానికి కారణం రేవంత్ రెడ్డి దోపిడీ నైజం, అహంకారం. కాబట్టి రంగనాథ్ ఫస్ట్ దోషి. ఇంకోటి ఏం చెప్పిందంటే ఐజీ స్థాయి అధికారిని పెట్టమని చెప్పింది. ఐజీ స్థాయి, ఎందుకంటే అది పెద్ద పోస్ట్ కాబట్టి ఐజీ స్థాయిని ఈయన తొలగించి ఐజీ స్థాయి అధికారిని పెట్టాలని. ఇప్పుడు హైకోర్టు ఏంటంటే ఒక ప్రజలకు విశ్వాసం కలిగించింది. చట్టాన్ని అమలు చేయడంలో ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందితే కోర్టు రామరెడ్డి గారు ఒక నిమిషం ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మన కరెస్పాండెంట్ పవన్ సిద్ధంగా ఉన్నారు. పవన్ చెప్పండి, మొత్తం మీద రంగనాథ్ కు గట్టి షాక్ తగిలింది అనుకోవచ్చు. మరి కోర్టు తీసుకున్నటువంటి ఈ నిర్ణయం వెనుక రంగనాథ్ ఎలా స్పందించే అవకాశం ఉంది? ఒకవైపు హైడ్రా రంగనాథ్ కి హెవీ బ్రేక్స్ పడ్డాయనుకోవచ్చు. ఎందుకంటే 2024 జూలైలో హైడ్రా ఆఫీస్ ఓపెన్ అవ్వడం జరిగింది. హైడ్రాకు అటు రేవంత్ రెడ్డి సర్కార్ పర్మిషన్ ఇవ్వడం జరిగింది. అక్కడ నుంచి మొదలైన హైడ్రా ఎక్కడైతే అక్రమంగా ప్రభుత్వ నాలాలు కానీ ప్రభుత్వ భూములు కబ్జా చేసిన వాళ్ళని పూర్తి స్థాయిలో మేము రికవరీ చేస్తాం, అటు అయితే మళ్ళీ చెరువులను పునరుద్ధరణ ఇస్తామని చెప్పేసి కూడా స్టేట్మెంట్తో హైడ్రా తీసుకురావడం జరిగింది. కానీ పూర్తిగా అంటే దీనికి భిన్నంగా హైడ్రా వెళ్ళిందని రకరకాల ఆరోపణలు వచ్చినాయి. మొదటగా ఎన్ కన్వెన్షన్ తోని మొదలైన హైడ్రా ఎక్కడైతే తెలంగాణలో ఒక సెలబ్రిటీ క్యాడర్ ఉన్న వ్యక్తిని మనం కూల్చేస్తే పూర్తి స్థాయిలో ఒక పాజిటివ్ వైపు వెళ్ళిపోతుందని ఒక నేపథ్యం అటు హైడ్రా తీసుకోవడం జరిగింది. ఎన్ కన్వెన్షన్ అన్ని ఒకే ఒక రోజులో పూర్తి స్థాయిలో నేలమట్టం చేయడం జరిగింది. కానీ ఎన్ కన్వెన్షన్ లాంటి ప్రభుత్వ భూములలో కట్టిన ఎన్నో బిల్డింగ్స్ కావచ్చు, ఎన్నో ఫంక్షన్ హాల్స్ ఎక్కడ కూడా టచ్ చేయకపోయింది హైడ్రా. సో అక్కడ నుంచి కొంత నెగిటివిటీ మూటగట్టు వచ్చింది. ఈ 2024 జూలై 19న మొదలైంది. దాదాపు ఇప్పటి వరకు అంటే ఈ రోజు వరకు హైడ్రాకు హెవీ బ్రేక్ పడిన రోజు వరకు మనం చూసుకుంటే 2 సంవత్సరాల 8 రోజులు అవుతుంది. ఈ 2 సంవత్సరాల 8 రోజుల్లో మొదటి రోజు నుంచి హైడ్రాకు నెగిటివిటీ ఉంది తప్ప ఇక్కడ కూడా పాజిటివిటీ లేని ఆరోపణలు కూడా ప్రధానంగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా హైడ్రా విషయంలో పేదవాళ్లకు ఒక రకంగా న్యాయం, అటు డబ్బు ఆర్థికంగా బలంగా ఉన్న వాళ్ళకు ఒక రకంగా న్యాయమైన ఒక విషయం అయితే ప్రజల్లోకి బలంగా వెళ్ళింది. దీనికి కొన్ని ఎగ్జాంపుల్ కూడా మనం చెప్పుకోవచ్చు. గతంలో రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇదే అంశం గత ప్రభుత్వం కేసీఆర్ ఎక్కడైతే అక్రమంగా ప్రభుత్వ భూములలో బిల్డింగ్లు నిర్మించుకున్న వాళ్ళ విషయంలో రేవంత్ రెడ్డి గతంలో ఒక ఛానల్ ఇంటర్వ్యూ స్పందించడం జరిగింది. వాళ్ళకు తెలిసి తెలియక ఆ బిల్డింగ్లు ఏదైతే నిర్మించుకున్నారో వాళ్ళకు పూర్తి స్థాయిలో ఆ విషయాలు ఆ లీగల్ పేపర్స్ కూడా సవరించి మళ్ళీ దానికి మన చర్యలు ఉన్నప్పుడు టైం ఇచ్చి మీరు చర్యలు తీసుకోవాలి. కానీ ఇట్లా అక్రమంగా అంటే వెంటనే వెళ్ళి కూల్చేయడం సరైన పద్ధతి కాదనే విషయం కూడా రేవంత్ రెడ్డి ఒక సందర్భంలో చెప్పడం జరిగింది. అక్కడ నుంచి సేమ్ కట్ చేస్తే రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత హైడ్రా విషయంలో కూడా గత ఏం చేశారో సేమ్ అదే కనిపిస్తుంది. ఎక్కడ కూడా ఎవరికి నోటీసులు ఇవ్వకుండా, ముందస్తు నోటీసులు, ముఖ్యంగా టైం ఇవ్వకుండా ఎవరైతే నివాసిస్తున్న వాళ్ళని వెంటనే మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి, లేదంటే మీ బిల్డింగ్లు కూల్చవలసిన పని ఉంటుందని చెప్పేసి కూడా హైడ్రా తీసుకురావడం చాలా మంది పేద ప్రజలు ఇబ్బంది పడడం జరిగింది. ముఖ్యంగా అమీన్పూర్ లాంటి ఏరియాలో ఒక గేటెడ్ కమ్యూనిటీ కూడా దాదాపు 2 రోజులలో నేలమట్టం చేసిన విషయం కూడా అటు హైడ్రా అటు నెగిటివిటీ మూట కట్టుకున్నది. సో చాలా మంది అమీన్పూర్కి సంబంధించిన గేటెడ్ కమ్యూనిటీ విషయంలో మాట్లాడుతూ మేము పూర్తి స్థాయిలో పర్మిషన్ తీసుకున్నాం, ఇది
కమ్యూనిటీ లాంటి ఇల్లులు కట్టుకున్నాం, మాకు రియల్ ఎస్టేట్ వాళ్ళు పూర్తి లీగల్ డాక్యుమెంట్స్ తో ఇచ్చారు. కానీ ప్రభుత్వం ఇట్లాంటి చర్యలు తీసుకోవడం వల్ల ప్రస్తుతం మేము ఇక్కడ కట్టుకున్న బిల్డింగ్స్ పూర్తి స్థాయిలో ఈఎంఐలో ఉన్నాయి, అంటే బ్యాంక్ పరిధిలో ఉన్నాయి. ఒకవైపు మేము ఉండడానికి ఇల్లు లేదు, కానీ బ్యాంకుకి డబ్బులు కడుతూనే ఉండాలి అనే అంశంతో కూడా కొంత నెగిటివిటీ మూట కట్టుకుంది. సో అక్కడ నుంచి రకరకాల అంశాలు తెరపైకి వచ్చినాయి. గండిపేట చెరువు విషయంలో ఎన్కన్వెన్షన్ కూల్చివేసిన తర్వాత పొంగులేటి శ్రీనివాసరెడ్డి పైన ఆరోపణలు వచ్చినాయి, వివేక్ వెంకటస్వామి పైన ఆరోపణలు కావచ్చు, లేకపోతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పట్నం మహేందర్ రెడ్డి పైన ఆరోపణలు కావచ్చు. వీళ్ళు కూడా కన్వెన్షన్ కూల్చివేత ఎక్కడైతే జరిగిందో ఆ చుట్టుపక్కలనే ఈ FTL లో ఉన్నారు, అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్లోనే ఉన్నారు, వాళ్ళ బిల్డింగ్స్ ఎందుకు కూల్చరు అనే అంశం కూడా తెరపైకి వచ్చింది. సో అక్కడ నుంచి మనం ఇంకా ముందుకు వస్తే దుర్గం చెరువులో కూడా రేవంత్ రెడ్డికి సంబంధించిన బంధువుల ఇల్లు కూడా అక్కడనే ఉంది, దాన్ని కూడా ఎందుకు టచ్ చేయలేరు, పేదవాళ్లకు ఎందుకు మీరు సమయం ఇవ్వట్లేరు, ఇట్లాంటి బడా నాయకులకు కావచ్చు, ఆర్థికంగా బలంగా ఉన్న వాళ్ళకు లేకపోతే ప్రభుత్వానికి సపోర్ట్ చేసే వాళ్ళకు మీరు ఎందుకు సమయం ఇస్తున్నారనే ఆరోపణలు కూడా చాలానే వస్తున్నాయి. ముందు నుంచి కూడా అటు ఒకవైపు ప్రతిపక్షం పదే ఆరోపణలు చేస్తూ వస్తుంది. అయితే దాదాపు 63 సార్లు కోర్టు ధిక్కరణ కేసులు కూడా ఒకవైపు హైడ్రా కమిషనర్ ప్లేస్ లో ఉన్న వాళ్ళు ధిక్కరించడం కరెక్ట్ అయిన పద్ధతి కాదని చెప్పేసి కూడా హైడ్రా రంగనాథ్ కి ప్రస్తుతం హైకోర్టు నోటీస్ ఆదేశం ఇవ్వడం జరిగింది చీఫ్ సెక్రటరీ. ఖచ్చితంగా ఇప్పుడు వెంటనే హైడ్రా రంగనాథ్ తొలగించాలి. అటు IAS ర్యాంకులో ఉన్న వాళ్ళు ఇట్లాంటి కోర్టు ధిక్కరణ తప్పులు చేస్తే సమాజం ఎటువైపు వెళ్తుంది, అటు ఏ విధంగా సమాజం ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది అనే అంశాన్ని కూడా హైకోర్టు వైపు సూచిస్తూ చీఫ్ సెక్రటరీకి ఒక ఆదేశం అయితే ఇవ్వడం జరిగింది. సో చూడాలా ప్రస్తుతం హైడ్రా రంగనాథ్ దీని స్పందించలేదు, చీఫ్ సెక్రటరీ అసలు ఏం చెప్తారు, ప్రభుత్వం ఏం చెప్తా అనే విషయాలు కూడా మనం వేచి చూడాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. రైట్, థ్యాంక్ యూ పవన్. రైట్, రాజాగౌడ్ గారు నమస్కారం. రాజాగౌడ్ గారు, సో మరి ఒక IAS స్థాయిలో సంబంధించినటువంటి అధికారిని కూడా నియమించాలని చెప్పేసి చెప్తా ఉన్నారు, ఇది ఏ విధంగా చూడొచ్చు? సో రామరెడ్డి గారు, ఇప్పుడు ఈయన చేసిన దుర్మార్గం లీడర్లు పట్టుకొస్తే ఈయన డిమాండ్ చేశాడు. ఈయన మన దివ్యానగర్ ఉంటుంది, నారపల్లిలో దివ్యానగర్ వెనుక ఫారెస్ట్ మొత్తం కూడా జంతువులు ఉన్నాయి, అడిపంది. ఆ కాంపౌండ్ వాళ్ళు ఉంటే ఆ సుధీర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ ఆయన పట్టుకొస్తే ఆ కాంపౌండ్ వాళ్ళని కూడా కొట్టాడు. అడవి పందులు జంతువులు లోపలికి వస్తున్నాయి కాలనీలకు. ఎంత దారుణం అంటే కాంగ్రెస్ MIM ఎజెండాను చట్టాన్ని లెక్క చేయకుండా చాలా అహంకారంతో పనిచేసిండు. అందుకే కోర్టు అంటే 63 కేసులు వచ్చేదాకా చేసినట్టునే ఆయన అహంకారం చెప్తుంది. కోర్టుకు ధన్యవాదాలు, ఆయనను తొలగించమని ఆర్డర్ ఇచ్చిన ధన్యవాదాలు. దీన్ని మిగతా అధికారులు కూడా ఏది అధికార పార్టీ అండతో రెచ్చిపోతే ఇవి దీంతో ఆగదు లేవు. ఈయనకు శిక్షలు ఉంటాయి, కోర్టు ధిక్కరణకు శిక్షలు ఉంటాయి. ఇప్పుడు పదవి పోతుంది, తర్వాత శిక్షలు ఉంటాయి. మిగతా అధికారులు కూడా దీన్ని ఒక హెచ్చరికగా గమనిస్తే తప్ప వాళ్లకు ఇలాంటి కాకుండా తప్పించుకోలేరు. ఎందుకంటే చట్టబద్ధమైన పాలన జరగాలి. పేదలను మధ్యతరగతి ప్రజలను కూడా నిర్దాక్షిణ్యంగా కూలబట్టి చాలా బాధ పెట్టిండు. డబ్బున్నలను తర్వాత కాంగ్రెస్ MIM నాయకులకు వాళ్ళకి అంటగాగి వాళ్ళని కాపాడుతూ పేద మధ్యతరగతి ప్రజలు ఇళ్ళని చాలా కూలగొట్టిండు. ఆ పాపం ఇది ఇంకా ముందు కూడా తగులుతుంది. ఆయన కఠిన శిక్షలు పడాలి. రైట్, మొత్తం మీద ఇటు మరొక అధికారిని నియమించండి అని చెప్పి చెప్తా ఉన్నది. మరి ఇటు సో హైకోర్టు కూడా మరి ప్రభుత్వం ఎలాంటి అధికారిని నియమిస్తే బాగుంటుందని మీ అభిప్రాయం? ట్రాక్ రికార్డు మంచిగున్న అధికారిని నియమించాలండి. కేసీఆర్ టైంలో సిద్దిపేట కలెక్టర్ ఉండే కదా వెంకటరామరెడ్డి, కేసీఆర్ కాళ్ళు మొక్కిన ఆయన సుప్రీంకోర్టు ఆయన కలెక్టర్ ఉండి అలాంటి అధికారులు పెట్టొద్దు. చట్టాన్ని గౌరవించే అధికారి, ఆనెస్ట్ ఉండే అధికారిని, కోర్టు చెప్పిన స్థాయి అధికారి పెట్టాలి. అప్పుడే ప్రజల్లో విశ్వాసం ఉంటుంది. మాకు చెంచాగా ఉండే అధికారిని పెడితే ప్రజలు ఇంకా తిరగబడతారు. కోర్టుల కేసు వస్తే ఇంకా సీరియస్ యాక్షన్ ఉంటుంది. ఇప్పుడైనా రేవంత్ రెడ్డి తప్పును సరిదిద్దుకోవాలి, లేకుంటే మాత్రం కోర్టులు ఊరుకోవు, ప్రజలు తప్పకుండా దానికి విరుద్ధంగా వీళ్ళు చేసిన పనులు ఇస్తారు. రైట్, థ్యాంక్ యూ రామరెడ్డి గారు, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ క్వశ్చన్ అవర్. అంటే మొత్తం మీద ఇటు హైదరాబాద్ సంబంధించినటువంటి హైడ్రా వ్యవహారంలో కీలక మలుపు తిరిగింది. రైట్, రంగనాథ్ సంబంధించి కూడా 10 నుండి తప్పించాలంటే కూడా CS కు ఆదేశాలు జారీ చేసింది మరి హైకోర్టు. మరి దీనికి సంబంధించి కూడా క్షమాపణ చెప్పాలంటే కూడా తెలియజేయడం జరిగింది. మరి దీనికి సంబంధించి రంగనాథ్ ఎలాంటి ముందడుగు వేసే అవకాశం ఉంది? మరి కోర్టు దగ్గర కేసులో అరెస్ట్ అవుతారా, లేకుంటే పదవి నుండి వెళ్ళిపోతారా? మరి దీనికి సంబంధించి కూడా ఆయన ఎలాంటి కార్యాచరణ రూపొందిస్తారనేది సర్వత్రా ఉత్కంఠగా మారింది. రైట్, మరి ఏం జరుగుతుంది అనేది చూద్దాం. రైట్, మొత్తం మీద ఇది వాటి క్వశ్చన్ అవర్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తుండండి మీ ఐ న్యూస్.